మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. స్టాక్స్ అన్నీ పడిపోతున్నాయి. అసలేంటి పరిస్థితి ఎలా ఉంది అసలు? 2025 ఎలా ఉండబోతుంది అసలు స్టాక్ మార్కెట్‌లో? గత ఒక 3 సంవత్సరాల నుంచి సార్. మార్కెట్ వచ్చి మంచి రిటర్న్స్ వచ్చింది. అవును. అంటే మన ఓవరాల్‌గా చెప్పాలంటే కోవిడ్‌లో 7,500 ఉంది నిఫ్టీ. అక్కడి నుంచి ఈరోజు 26,000కి వచ్చింది. అంటే ఎంత హెవీగా పెరిగిందని ఆలోచించండి. అవును. ఒక రూ. 1,00,000 పెట్టుబడి వచ్చి 10,00,000, 15,00,000 రూపాయలయింది. ఏది ఈ 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. కాబట్టి మార్కెట్ వచ్చి ఓవర్ హీట్ అయిపోయింది. ఎప్పుడైనా సరే ఓవర్ హీట్ అయితే తర్వాత ఏమవుతుంది? తర్వాత చల్లబడాలి. కాబట్టి అలాంటి పరిస్థితి ఇప్పుడు. ఇప్పుడు ఏంటంటే అందరూ ప్రాఫిట్ బుకింగ్. ఇప్పుడు ఏంటంటే చాలా ఇంపార్టెంట్. రూ. 100లో కొన్న వాళ్ళు అలాగే మర్చిపోయారు. వాళ్ళ షేరు 1,500 అయినా వాళ్ళ ఆశ 3,000 అంటే రూ. 100 పెరిగిన షేరు కొన్న షేరు రూ. 3,000 అవుద్ది, రూ. 4,000 అవుద్ది. 1,500 కూడా దాకా వెళ్ళింది అలాంటి షేర్స్. ఇప్పుడు ఏమైందంటే అక్కడి నుంచి స్లోగా ప్రాఫిట్ బుకింగ్ చేసి ఇప్పుడు వాళ్ళకి మైండ్ సెట్ ఎక్కడ వస్తుందంటే ఇప్పుడైనా ప్రాఫిట్ బుకింగ్ చేద్దాము. అలా మైండ్ సెట్ వచ్చి ఇది వచ్చి ఒక ప్రాసెస్ సార్. ఈరోజు కొంతమంది అమ్ముకుంటారు. ఇలా అమ్మి ఏమవుతుందంటే మార్కెట్ వచ్చి ఇప్పుడు కరెక్టివ్ మోడ్లో ఉంది. అయితే ఈ కరెక్టివ్ మోడ్ వచ్చి ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ కరెక్టివ్ మోడ్. ఎందుకంటే ఇప్పుడు ఈ మార్కెట్లో పర్ఫెక్ట్గా ఎక్కడెక్కడ ఏ స్టాక్స్ కొనాలి అని పర్ఫెక్ట్గా అనలైజెస్ చేసి ఇది వచ్చి ఒక బయ్యర్స్ మార్కెట్. ఓకే. ఇప్పుడు కానీ పిక్ చేసి మంచి స్టాక్స్ కొని పెట్టుకుంటే నెక్స్ట్ కమింగ్ విత్ ఇన్ ఒక 1 or 2 years తర్వాత మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది. బట్ ఈ పెయిన్ వచ్చి కొద్దిగా మనం అనుభవించాల్సిందే అట్ ప్రెసెంట్. బట్ నెక్స్ట్ మార్కెట్ ఎప్పుడు మూవ్ అవుతుందని చెప్తాను. ఓకే.